ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. దేశమంతా షాక్ అయ్యే విధంగా ఏప్రిల్ 20 నుండి మళ్ళీ భారీగా పెరగనున్న ధరలు, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిపోయాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైపోయాయి. దీంతో ఇప్పుడు హర్మోజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. శాంతి చర్చలు విఫలం తర్వాత ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీంతో ఇప్పుడు దిగ్బంధన ప్రక్రియను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించేసింది. హర్ముజ్ సమీపంలోని బలగాలను భారీగా మోహరించింది. ఇరాన్కు అలాగే ఆ దేశాన్ని వెళ్ళేటువంటి నౌకలన్నింటినీ కూడా అడ్డుకుంటామంటూ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ దిగ్బంధనం అంతర్జాతీయంగా ఇప్పుడు చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం పెరిగింది, రానున్న రోజుల్లో ఇంకా చూస్తారు అని చెప్పేసి అమెరికా మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. అంటే రానున్న రోజుల్లో మరింత భారీగా చమురు ధరలు అయితే పెరగబోతున్నాయి. ఓపెక్ విడుదల చేసిన డేటా ప్రకారం ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మార్చి నెలలో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి భారీగా తగ్గింది. ఇరాక్లో దాదాపు 61% మేర ఉత్పత్తి తగ్గింది. కువైట్లో 53%, యూఏఈలో 44%, సౌదీ అరేబియాలో 23% ఉత్పత్తి తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. రోజువారీ 7 మిలియన్ల బ్యారెర్ల నుంచి 7 లక్షల బ్యారెర్లకు పడిపోయిందని సౌదీ మీడియా వెల్లడించింది. హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిందని, రానున్న వారాల్లో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని, హర్మోజ్లో నౌకల రాకపోకలు ఒకవేళ మొదలైనా రవాణా మళ్ళీ మునుపటి స్థాయికి చేరే వరకు కూడా చమురు ధరల మోత భారీగా ఉంటుందని పేర్కొన్నారు. అంటే ఒకవేళ నౌకల రాకపోకలు అంతా కుదిరి అంతా చక్కగా ఉన్నప్పటికీ కూడా చమురు ధరలు భారీగా పెరుగుద్ది, మళ్ళీ పాత స్థాయికి రావాలంటే టైం పట్టేస్తుందని చెప్తున్నారు. హర్మోజ్లో నౌకల రాకపోకలు గణనీయ స్థాయిలో పెరిగే వరకు కూడా ఇంధన ధరలు అధికంగా ఉండవచ్చని, అలా పెరుగుతూనే ఉండవచ్చనంటూ ఆయన అయితే వ్యాఖ్యానించారు.